అరే మామ ఈరోజు ఒక హెల్ప్ చేయవారా? చెప్పురా ఏంటిదో. ఈరోజు నైట్ డ్యూటీకి పోదాం. ఈ వన్న కొత్తగా ఉంటా. ఈరోజు 11 వరకు పోదాం, రెడీగా ఉండు. అమ్మ బాబాయ్ చల్ బయటకు వస్తే వటకాలు అనుకుంటాను, నేను రాను. అరే ప్లీజ్ రాలా అన్నకురా. నాకు గవ్వండి తెలియదు, నేను రానంటే రాను అంతే. నీకన్నా ఆడితే నేను రమ్మంటే ఊరికి వస్తుంది. నువ్వు నన్ను ఆడదాన్ని అనుకో, శకాన్ని అనుకో, నేను రానంటే రాను. ప్లీజ్ మామ, నువ్వు కాకపోతే నాకు హోల్ హెల్ప్ చేస్తారు మామ. నీకు దానికి పంటలు ఇవ్వనంత వేడుందిరా, నాకే మొట్టకెక్కిలు పడినా అత్తరా. పని అయిపోయినాక మండికోదాం. పక్కానా? పక్కరా సావదెంగకు. 11 వరకు పోదాం. ఏమైందిరా, వెళ్తే కదా ఇంట్లో నుండి? ఆగ్రహాలు పెడుతుంది. ఎంతసేపు రా గుడ్లు గిట్ల పెడతానవా? పిచ్చి కుక్క తీరు ఎందుకు పోతానవరా వచ్చిన చూడు. అమ్మ బాబాయ్ అరే ఆ దుప్పటేందిరా? చలి పెడుతుంది బే. ఎవడన్నా మనల్ని అవతారంలో చూసిండే అనుకో, దొంగలం అనుకుని రొప్పు రొప్పు చేస్తాడు మన ఈపులు. సత్తా సరికి బయట ఎట్లుందో చూసినా వట్టకాలు గడ్డ కడుతున్నాయి. ఆ దుప్పటి ఆడ వారేసిరా పోరా, ఆడ వారేసిరా పోరా, నీకు రాంగ కొత్తది కొనిస్తా. రమ్మంటే అత్త లేదంటే పోయి వంట సప్పుడేక. అమ్మ బాబాయ్ దాయిగా ఏడి కూడా అది చెప్పురా ఫస్ట్. చచ్చిపోయినా సరిలేదా దాని చెల్లింటికి? ఓ లంచోడుక కొద్దిగా మానవ ఉన్నారు, మన ఎత్తి పిల్లలు ఉన్నారు దానికి. నాకు లేని నొప్పి నీకేంద్రా? దానికి మొగుడు కదరా, దాని పిల్లలు నొక్కుతారా గుడ్ల మందని నీకు. వాళ్ళు హాస్టల్ వేయర్రా, భయపడకు. చింటుగాని కూడా ఎక్కించుకొని పోదాం. మనం ఏమన్నా మన భోజనాలకు పోతున్నామారా? వాడెందుకు? ఇద్దరు ఉంటే మంచిగా కావాలి కత్తాం. అదే ఒక్కరిని ఉన్నా అనుకో, నిద్ర చానే వంట నేను లోపల వంట పెడతారు. ఇక వాడొక బిల్లి బిత్తలు లంచాడు, వాడు ఇది ఒక పెంట అయిపోతే అదే చాలు. నీకు బాగానే నొత్తంది గారా, నేను చూసుకుంటా అంటున్నాగా. అరే నన్ను దాని కుంపకాడ దించి పోర్రి, నేను ఫోన్ చేసినప్పుడు రారి. లైట్ కొట్టకు, కుక్క కుద్దలు ఏలు పెట్టకిసంటే ఏం లేవా? మేమేమో నీకు కొత్తగా కావాలి వచ్చిన సంసారం ముచ్చట్లు ఎందుకురా? అవును కదా. అమ్మ బాబాయ్ ఓ లంచుడు కారణం ఎందుకు కొడుతున్నారు? అందరు లేస్తారా? టెస్ట్ చేసిండ్రా లేస్తారో లేవరా అని. దెంగురా సపడేకిగా. మళ్ళీ అర్ధగంట ఆగాలి. ఇక నీకోసం నేను బయటకు వస్తే నన్ను అందరు ముండలు ముట్టోకరు అనుకోబట్టే. సరే ఘోరంగా పెడుతుందిరా, ఇప్పటి మంది ఒక సిగరెట్ తీసుకోరాదరా. సత్తవా ఇప్పుడు తాగుకుంటే? నువ్వు బండి దింపరా, ఇంటికి మనం పైసలు తెచ్చుకుందాం. నువ్వు పోయి వచ్చలేపు తెల్లారితే నన్ను అలా అంగ పెడతారు. అంగ పెట్టేందుకే పోతున్నాగా, అంగ పడితే ఏం తప్పలేదు. ఇప్పుడు 100 దెంగురన్న టైం వచ్చినప్పుడు చెప్తాను ఈ సంగతి. పీక్నవుతీ పిల్లాతులు పోంగ తీసుకుంటా సావదెంగ కుర్రా. ఇక అరే అగ్గిపేట తీసుకోండి మర్చిపోయినరా. ఈ టైంకి ఏడ దొరికాయి? అరే ఎలారా మరి? డింపుల్ గాని ఫోన్ చేసి బయట ఇసురు పందాం. వీళ్ళంజడు పని మీద ఉన్నట్టున్నాడు, ఫోన్ లేపుతలేడు. ఎత్తుండంటవారా దాన్ని? అరే సరికి వట్టకాయలు అనుకుతాను, నన్ను నా కుంపగాడ దించరా, నేను పోయి వంట. ఇప్పుడు నీకు అగ్గిపెట్టనే కావాలిగా, పారా పోయి తెచ్చుకుందాం. అరే డింపులు, అరే డింపులు, అరే డింపులు, గిడి 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 చూడు. అమ్మ బాబాయ్ ఓ లంచుడికి ఏం చెప్తున్నావు రీడా? అగ్గిపెట్ట కోసం వచ్చిండ్రా, ఇస్తే పోతా. అగ్గిపెట్టనా? జల్ది అయితే అగ్గిపెట్టి నువ్వైతే వేసుకున్నావు గానీ. ఇంటికి ఎందుకు వచ్చినావు రా? దుకాణంలో అడగకపోయినా ఓడన్నా చూస్తే గుడ్ల మందని నొక్కుతాడు. ఏమై ముచ్చట్లేనా? చేస్తే కదా పోరా, మీ అంటే వెళ్తాను పో. సప్పుడు చేయకుండా పోరా సావదెంగకు. పోతా కానీ పైసలు కొట్టు, ఆకలి అవుతుంది. ఇప్పుడేనా వచ్చినాక చూసుకుంటా, పోలేవురా. నువ్వు పని అయిపోయినాక ఇరుకవు దొరకు, నువ్వైతే ఫస్ట్ కొట్టరా పైసలు. సంపగ్ర సావదెంపులో కొట్టిన పోరా. A few moments later. అరే డింపులు, అరే డింపులు. ఛీ మల్లేంద్ర పానకంలో పుడక తీరు. చింటుగానికి బాగా సరి పెడుతుంది అట్రా, దుప్పటి సిరలేవురా. ఇదేమన్నా మనీళ్ళు అయినట్టు ఇంట్లోకి పోయేలాగా నడిచినట్టు నడబడుతుంది. అరే నన్ను తీసుకుని రా ఫస్ట్. ఓ బాగానే దిగినవుతి. ఎవడన్నా చూస్తే గుద్దలు కలిసి ఏది గుంచుతాడు, పోరా నువ్వు. అయ్యో నేను బాగానే దెంగినట్టు ఏ పడితే ఒక దుప్పటికి దెంగేరా ఫస్ట్ నువ్వు ఇంచాలి. వీళ్ళన్నంత మాట అంటాడా? వీళ్ళంజడికి ఇంత మాట అంటాడా? వీళ్ళంజడికి నన్ను అంత మాట అంటాడా? నన్ను నన్ను దెంగేయమంటాడా వీడు? చిట్టంత మనిషిని వాడిని ఆంటీ ముందట నా ఇజ్జత్ దెంగుతాడా? వాడేదో సప్పుడేగా సంసారం చేసుకోగా వాడి గుద్దలు ఏలు పెట్టినట్టు అది కావాలి ఇది కావాలంటే అన్నాడు. ఇక కుర్ర ఎందుకొని దెంగుతా నీ నోట్లకి ఇంకో మాట. చలి పెడుతుంది సచ్చేలా ఉన్నా అంటేనే కదా నీకోసం పోయినా. వాడే ఫోన్ చేస్తుండు, మీ సంగతి చెప్తా ఆగరా. ఏంది చెప్పు. అరే రారా జల్దీ ఇడికి. నిన్న కుంపకొచ్చిన నువ్వే రారా మెల్లగా. నీ కాలు పట్టుకుంటా రారా జల్దీ, తెల్లారతట్టుంది. నువ్వు నన్ను దెంగేమన్నావు, నా మనోభావాలు దెబ్బతినే నేను రాడిగా. అరే నా బాధ అర్థం చేసుకోరా, ఎవడన్నా యూత్ తీనే కట్టేస్తారా. నువ్వు నన్ను అట్లా ఎందుకన్నావురా, నేను రానిగా. నిన్ను అన్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకుంటా రారా జల్దీ. నువ్వేమన్నా అనుకోరా, నీ పనికత్తా నాకు ఇజ్జత వేయలే నువ్వు. అరే దీని మూడు వచ్చే టైం కూడా అయిందిరా. మంచిదేగా, వచ్చినాక వాడిని బండి పట్టుకొని రా. అరే నేను దొరికితే వేడి వేడి సైలెన్సర్ నొక్కుతారా. ఎంజాయ్ పండుగ. అనుడు తప్పేరా, రారా జల్దీ, కట్టెత్తానని భయంగా ఉంది.
ఏడువకి ఇన్నే ఉన్నా గాని అమ్మ బతికిచ్చిన గుండె గుద్దలకు జారింది టెన్షన్ కు. ఇప్పుడు చూడిన సంగతి. అరే నువ్వు ఉన్న గోడగడ కూడా మంట పెట్టిండ్రా. వాడెప్పుడు వచ్చిండ్రా మన రాంగ లేడుగా. నువ్వు దయ్యాలు వేసుకునే టైం పోయి కోళ్ళు వేసుకునే టైం కత్తా అంటే ఇక రారా ఎవడన్నా. వాడిని గుద్దని కుక్కలు తెంగ నువ్వు అయితే రా బ్యాక్ సైడ్ నుంచి ఇక. అరే ఎవడో 10 కుక్కల్ని వదిలిపెట్టిండు, అవి ఆ గోడగానే ఉన్నాయిరా. అరే నేను కండ కొట్టి కూడా విక్తేరా. నిజమారా? ఖచ్చితంగా నీకు సావేరా. ముసలోడు ఒక ఇనుప కడ్డీని వేడి ఎత్తాడు నీకోసం అనుకుంటా. కొంప బ్యాక్ సైడ్ ఉన్న కుక్కలు అదే గోడను పిట్ట గిట్టినట్టు చూస్తున్నాయిరా. ముసలోడు నెల తెంగరా నా కోసం. ఏంది వాని దగ్గరకా? వాడు 6 feet ఉన్నాడు. వాడు సంకలు వేసి విసికిండి అంటే నా గుడ్లు గుద్దలకి వెళ్తారు. ఆ ముసలోని కండలు కొండల్లా ఉన్నాయిరా. నువ్వు దొరికినావంటే పిసికే చంపుతారా. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు ఎందుకు దేవుడా. అరే కుక్కల్ని వాసన పట్టినట్టున్నాయిరా. నీ డోర్ ముందటికి వస్తున్నాయిరా. అరే నువ్వు డోర్ తీసుడే లేటరా, నిన్నైతే ఎక్కుతాయిరా. అరే బైక్ సౌండ్ కూడా వస్తుందిరా, దాన్ని కూడా వచ్చినట్టున్నారా. అరే వాడు వచ్చిండంటే నన్ను చావ దింగుతాడు, ఏదోటి చేయరా. అరే సచ్చినవరా డింపులు. మళ్ళీ ఏమైందిరా గట్ల మాట్లాడుతున్నావు? అరే పోలీసులు రౌండ్ లోకి వచ్చారు, చింటుగాడు ఎవడ ఉరుకుతాండ్రా. వాన తర్వాత పుట్ట కొడుకులు తీరు ఎన్ని చెల్లుతారా అందరు ఒకేసారి. నేను కూడా పోతున్నారా. నన్ను కూడా బొందల గడ్డ వారేసిపోయిగా.